నమస్కారం చిక్కోలు హృదయ స్పందన న్యూస్ కి స్వాగతం. నేను సతీష్. ముందుగా వార్తలను వివరాలు చూద్దాం. ప్రజలు ఇచ్చిన ఆదరణకు తగ్గినట్లుగా చరిత్రలో నిలిచేలా శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టవలసిన అవసరం ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. టెక్కలి నియోజకవర్గంలోని కోటబొమ్మాళి మండలంలో 4.52 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోటబొమ్మాళి పంచాయతీని అభివృద్ధి పథంలో తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. పూర్వ వైభవాన్ని తీసుకురావడమే తన బాధ్యత అని చెప్పారు. గత పాలనలో ప్రారంభించిన ప్రభుత్వ బాలికల వసతి గృహ నిర్మాణం ఇప్పుడు తన చేతుల మీదుగా ప్రారంభించడం గర్వంగా ఉందని తెలిపారు. విద్యార్థులకు రక్షణ కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. కోటబొమ్మాళి నుంచి సంతబొమ్మాళి దాకా రోడ్డు అభివృద్ధికి మరోసారి నిధులు మంజూరయ్యాయని, 3 కోట్లతో ఉప్పరపేట నుంచి పాలేసమ్మ గుడి వరకు తారు రోడ్డు వేయనున్నట్లు తెలిపారు. ఉప ఖజానా కార్యాలయానికి తానే శంకుస్థాపన చేశానని, నేడు ప్రారంభించడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ పిఎసిఎస్ అధ్యక్షుడు కె హరిప్రసాద్, ఆర్డీఓ ఎం కృష్ణమూర్తి, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి ఎం సుధాకర్ రావు, మాజీ వ్యవసాయ కమిటీ చైర్మన్ వెలమల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదిక కార్యక్రమానికి ఈసారి పలాస తహసీల్దార్ కార్యాలయం చేరిక కానుంది. ఈ నెల 30వ తేదీన సోమవారం ఉదయం పలాస తహసీల్దార్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణెట్కర్ స్వయంగా హాజరై ప్రజల వినతులను స్వీకరించనున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రజలు తమ సమస్యలను మౌఖికంగా కలెక్టర్కు వివరించడంతో పాటు అర్జీలను కూడా సమర్పించవచ్చు. గ్రీవెన్స్ కు హాజరు కాలేని వారు meekosan.ap.gov.in అనే వెబ్సైట్ ద్వారా కూడా తమ వినతులను నమోదు చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణెట్కర్ స్పష్టం చేశారు. అలాగే 1100 కు కాల్ చేసి తమ ఫిర్యాదుల స్థితి ఎలా ఉంటుందన్న విషయాన్ని కూడా తెలుసుకోవచ్చని చెప్పారు. ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చని చెప్పారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రతి సోమవారం జరిగే మీకోసం కార్యక్రమం ఎప్పటిలాగానే యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో రెవెన్యూ పూర్తయిన గ్రామాల్లో జాయింట్ పట్టాదారులుగా వెబ్ ల్యాండింగ్ లో 2-0 నమోదు చేసుకున్న రైతులు ప్రభుత్వ పథకాలు పొందడంలో ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ప్రత్యేక సబ్ డివిజన్ డ్రైవ్ ను చేపట్టనున్నట్లు జాయింట్ కలెక్టర్ ఫర్మాద్ అహ్మద్ ఖాన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ డ్రైవ్ లో భాగంగా రెవెన్యూ శాఖ సాధారణంగా వసూలు చేసే 500 రూపాయల రుసుము మినహాయించి కేవలం 50 రూపాయల నామమాత్ర దరఖాస్తు రుసుముతోనే జాయింట్ పట్టాల విభజనకు చేసేందుకు వీలు కల్పించామని ఆయన తెలిపారు. ఈ సేవలు ఉచితంగా లభించనున్నాయని అన్నారు. జూన్ 30వ తేదీలోపు సంబంధిత గ్రామ సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. భూ వివరాల విభజన అనంతరం అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం ఇతర పథకాల కోసం రైతులు అర్హులుగా పరిగణిస్తారని జేసీ స్పష్టం చేశారు. ఇప్పటికే పథకాల ప్రయోజనాలు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న జాయింట్ పట్టాదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. అన్నదాత సుఖీభవలో అర్హత కోసం ఆన్లైన్లో దరఖాస్తులు చేసే వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. పేద రైతులకు ఇది గొప్ప అవకాశమని, జూన్ 30వ తేదీలోపు దరఖాస్తులు చేయాలని ఆయన స్పష్టం చేశారు. అరసవల్లి ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకునేందుకు దూరభారాల నుంచి భక్తులు ఈ రోజు తరలివచ్చారు. దూరభారాల నుంచి విచ్చేసిన భక్తుల దర్శనార్థం ఆలయ అధికారులు క్యూ లైన్లు ఏర్పాటు చేయగా క్యూ లైన్లు గుండా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు ముందస్తుగా ఇంద్రపుష్కరుడి వద్ద ఏర్పాటు చేసిన స్నానపు గదుల్లో స్నానం ఆచరించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. అలాగే ఆలయ అనివెట్టి మండపంలో సామూహిక సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని ఆచరించారు. ఈ సందర్భంగా భక్తులకు స్వామివారి అనుగ్రహాన్ని ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని ఆకాంక్షించారు. ఆలయ ప్రాంగణంలో దర్శనం అనంతరం తిరిగి వెళ్లే భక్తులకు ఆలయ అధికారులు ఉచితంగా ప్రసాదాన్ని అందజేస్తున్నారు. ప్రతిరోజు ఆలయ ప్రాంగణంలో జరిగే అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఈ రోజు కూడా జరిగింది. ఆలయ ప్రాంగణం అంతా భక్తులతో కిటకిటలాడగా భక్తులకు అన్ని ఏర్పాట్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి కేఎన్విడి ప్రసాద్ మాట్లాడుతూ భక్తులకు స్వామివారి దర్శనం సులభతరంగా ఉండేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. భక్తులకు మరింత సౌకర్యాలను కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ రోజు స్వామివారికి వచ్చిన ఆదాయ వివరాలను వెల్లడించారు. జిల్లాలో రెవెన్యూ పరిపాలన మరింత సమర్థవంతంగా ఉండేందుకు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణెట్కర్ అధ్యక్షతన రెవెన్యూ అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం పలాసలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఫిర్యాదుల స్వీకరణ అనంతరం పలాస డివిజన్ రెవెన్యూ అధికారుల సమావేశాన్ని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణెట్కర్ అధ్యక్షతన నిర్వహించనున్నారు. అలాగే మరుసటి రోజు అంటే జూలై 1వ తేదీన మంగళవారం టెక్కలి డివిజన్ రెవెన్యూ అధికారుల సమావేశం జరగనుంది. ఈ మేరకు వివరాలు తెలియజేస్తూ జిల్లా
రెవెన్యూ అధికారి మారెళ్ల వెంకటేశ్వరరావు ప్రకటన విడుదల చేశారు. సమీక్ష సమావేశంలో ప్రజలకు సంబంధించిన అంశాలపై చర్చించి పరిష్కార మార్గాలు సూచించనున్నట్లు తెలియజేశారు. అరసవల్లి దేవాలయంలో సీల్ టెండర్ కమ్ బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు ఈవో పేర్కొన్నారు. దేవాలయంలో నిర్వహించిన స్టీల్ టెండర్ కమ్ బహిరంగ వేలంలో దేవాలయంలో భక్తులు సమర్పించిన కొబ్బరి చెక్కలు స్వాధీనపరిచి తేదీ నుంచి 1 సంవత్సరానికి పోగు చేసుకుని హక్కును పెదపాడు గ్రామానికి చెందిన కలగ తిరుమలరావు 17,35,000 రూపాయలకు అధికారులు ఖరారు చేశారు. దేవాలయంలో 1 లక్ష రూపాయల లోపు ఉన్న చిన్న చిన్న పనులకు నిర్వహించిన 14 టెండర్లకు గాను 11 టెండర్లు ఖరారు కాబడినవి ఉన్నవి. మిగిలిన 3 టెండర్లు వాయిదా వేసినట్లు ఆలయ ఈవో KNVDV ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ, ఆలయ చైర్మన్ ఇప్పిలి జోగి సన్యాసిరావు, శ్రీ ఎండల మల్లికార్జున స్వామి వారి దేవస్థాన కార్యనిర్వహణాధికారి జి గురునాథం, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. జూలై 3వ తేదీన శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 3:30 శ్రీకాకుళం అరసవల్లి రోడ్లోని సన్ రైజ్ హోటల్లో వద్ద ఈ సమావేశం జరుగుతుందని జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. ఈ సమావేశానికి వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత, శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ, ఉత్తరాంధ్ర పార్టీ సమన్వయకర్త కురసాల కన్నబాబు, జిల్లా పరిశీలకులు కంభన్ రవిబాబు ముఖ్య అతిథులుగా హాజరవుతారని అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలు, మండల పార్టీ అధ్యక్షులు, అనుబంధ విభాగాల నాయకులు, జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు తప్పనిసరిగా హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలంటూ ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో హామీలపై ప్రజలకు అసలైన వాస్తవాలను వివరిస్తూ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే ఈ 5 వారాల కార్యక్రమానికి శ్రీకాకుళం జిల్లా ఆదర్శంగా నిలవాలని పార్టీ ఉన్నత నాయకత్వాన్ని లక్ష్యంగా పెట్టుకుందని కృష్ణదాస్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు జూలై 9న అఖిల భారత సమ్మె జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అమ్మనాయుడు, పి తేజేశ్వరరావులు పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలో సిఐటియు కార్యాలయంలో ఆదివారం జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూలై 9న సమ్మె సందర్భంగా అన్ని మండల కేంద్రాల్లో ప్రదర్శనలు జరుగుతాయని, ఈ ప్రదర్శనలో కార్మికులు, స్కీమ్ వర్కర్లు పాల్గొనాలని కోరారు. సిఐటియు జిల్లా మహాసభలు ఆగస్టు 30, 31 తేదీల్లో జరుగుతాయని తెలిపారు. సిఐటియు మండల, జిల్లా మహాసభలు, సిఐటియు అనుబంధ సంఘాల మహాసభలు జూలై, ఆగస్టు నెలల్లో నిర్వహించాలని తెలిపారు. సిఐటియు అఖిల భారత మహాసభలు 2025 డిసెంబర్ 31 నుంచి 2026 జనవరి 4 వరకు విశాఖపట్నంలో జరుగుతాయని, జయప్రదం చేయాలని కోరారు. ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో కనీస వేతనం నెలకు 26,000 రూపాయలుగా నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు, స్కీమ్ వర్కర్లకు సంక్షేమ పథకాలను అందజేయాలని, రాజకీయ వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సిఐటియు జిల్లా నాయకులు అల్లు సత్యనారాయణ, కె సూరయ్య, ఎన్వి రమణ, ఎస్ లక్ష్మీనారాయణ, హనుమంతు ఈశ్వరరావు, ఎం ఆదినారాయణమూర్తి, ఆర్ ప్రకాష్, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి సుధా, కె కళ్యాణి, ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి అమరావతి, మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె సుశీల తదితరులు పాల్గొన్నారు. మహిళా శిశు సంక్షేమం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని, పీసీ అండ్ పిఎన్డిటి చట్టం అమలులో కఠినంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండరీకర్ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్లో నిర్వహించిన సలహా కమిటీ సమీక్షా సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లింగ నిర్ధారణ వంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలను పూర్తిగా అరికట్టాలని అధికారులను ఆదేశించారు. పురుష సంతాన ప్రాధాన్యం, ఆడపిల్లలపై వివక్ష, మూఢనమ్మకాలపై ప్రజల్లో చైతన్యం కలిగించాలి. గర్భంలో లింగ నిర్ధారణ చేసి గర్భస్రావానికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలో నేషనల్ హెల్త్ మిషన్ నిర్వహించిన సర్వే ప్రకారం 2019-21 మధ్య 1000 మంది పురుషులకు 1163 మంది స్త్రీలు ఉన్నట్లు పేర్కొన్నారు. 0 నుంచి 6 ఏళ్ల బాలికల లింగ నిష్పత్తి పెంపుతో పాటు పీసీ అండ్ పిఎస్డిటి చట్టం అమలును మరింత పటిష్టంగా కొనసాగించాలని తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ అనిత మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 16 కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించామని, లింగ నిర్ధారణ జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని, చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠినంగా కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ సమీక్షా సమావేశంలో DCMH డాక్టర్ కళ్యాణబాబు, డిఐఓ డాక్టర్ రామ్దాస్, డిప్యూటీ DMHO డాక్టర్ మేరీ క్యాథరిన్, ఆర్బీఎస్కే కోఆర్డినేటర్ డాక్టర్ వెంకట్రావు, డిపిఎంఓ డాక్టర్ బి రవీంద్ర, ట్రైనింగ్ స్కూల్ ప్రిన్సిపాల్ జీవి లక్ష్మి, డాక్టర్ స్వర్ణలత, వెజ్జిపురం యూత్ క్లబ్ ప్రతినిధి ఎన్ ప్రసాదరావు, డిప్యూటీ DMHO వెంకటేశ్వరరావు, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ ప్రకాష్ రావు, కిమ్స్ ఆసుపత్రి ఏవో సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని బీట్ సిస్టమ్ను పటిష్టంగా అమలుపరిచి సస్పెన్షన్, రౌడీ షీటర్లు, పాత నేరస్తులపై నిరంతరం నిఘా పెట్టాలని పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఆదేశించారు. పీజీఆర్ఎస్ ఫిర్యాదులు, బీట్ సిస్టమ్ అమలు, విజిబుల్ పోలీసింగ్, ఎన్ఫోర్స్మెంట్ వర్క్స్, సంకల్పం, నాన్ బెయిలబుల్ వారెంట్లు, ముఖ్యమైన గ్రేవ్ కేసులు, దర్యాప్తు, అరెస్టు, ప్రాపర్టీ సీజర్స్ తదితర అంశాలపై జిల్లా ఎస్పీ నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పబ్లిక్ గ్రీవెన్స్ లో వచ్చే ప్రజా ఫిర్యాదులపై నిర్లక్ష్యం లేకుండా అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కారం చేసి బాధితులకు న్యాయం చేయాలని తెలిపారు. ప్రతిరోజు గ్రామాల్లో, కులశాల, పాఠశాలల్లో పోలీసు అధికారులు, సిబ్బంది సందర్శించి సంకల్పం పేరిట మహిళలు భద్రత, మత్తు పదార్థాల వలన కలిగే అనర్థాలు, రోడ్డు భద్రత, సైబర్ నేరాలపై గ్రామీణ ప్రజలు, విద్యార్థులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. నాన్ బెయిలబుల్ వారెంట్స్ వీలైనంత వరకు అమలుపరిచి న్యాయస్థానంలో హాజరుపరచాలని, పెండింగ్ లో ఉన్న గ్రేవ్ కేసులు దర్యాప్తు వేగవంతంగా పూర్తి చేసి నిర్దిష్ట సమయంలో కేసు అభియోగ పత్రాలు దాఖలు చేయాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, ఫోక్సో కేసులు పారదర్శకంగా దర్యాప్తు పూర్తి చేసి బాధితులకు న్యాయం జరగాలని పేర్కొన్నారు. ఈ సమీక్ష సమావేశంలో అదనపు ఏఎస్పీలు కేవీ రమణ, పి శ్రీనివాసరావు, డిఎస్పీలు వివేకానంద, అప్పారావు, ప్రసాదరావు, ఏవో గోపీనాథ్, ఎస్పీబీ సిఐ ఎమాన్యుయల్ రాజు, డిసిఆర్బి సిఐ శ్రీనివాసరావులు పాల్గొన్నారు. మహిళ ఒక శక్తి అని, మహిళలు ఎదుర్కొంటున్న ఏ రంగమైనా అన్ని రంగాల్లో రాణించాలని శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గుండు శంకర్ ఆకాంక్షించారు. స్థానిక మెప్నా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో గుండు శంకర్ పాల్గొని మాట్లాడారు. ప్రతి మహిళ తన తోబుట్టువేనని, మహిళలకు స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లోని పేదరిక నిర్మూలనకు మెప్నా చేస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు. స్వయం సహాయక బృందాలు పేద ప్రజలకు ఆర్థిక సహాయం, పలు అంశాలలో శిక్షణ అందిస్తూ సహాయ సహకారాలు అందిస్తుందని, శ్రీకాకుళం జిల్లాలో మెప్నా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తోందని చెప్పారు. స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం, రుణాలు మంజూరు, సంక్షేమ పథకాలు అందజేస్తుందని గుర్తు చేశారు. అనంతరం మెప్నా ప్రధాన కార్యాలయం నుండి వచ్చిన శాంసంగ్ ట్యాబ్లు, స్కానర్లు, డివైసర్లు ఆర్పీలకు, గృహలక్ష్మీలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మెప్నా పీడీ, స్వయం ఉపాధి మహిళలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దేశంలో ప్రణాళిక రచన ఫలితాలు, అంచనా, అభివృద్ధి సూచికలు తయారీలు, గణాంకాలు ఎంతో దోహదపడతాయని ముఖ్య ప్రణాళిక అధికారి విఎన్ఎస్ లక్ష్మీ ప్రసన్న పేర్కొన్నారు. శ్రీకాకుళం సిపిఓ కార్యాలయంలో ప్రశాంత చంద్రమహల్ నోబిస్ జన్మదినాన్ని పురస్కరించుకుని జాతీయ గణాంకాల దినోత్సవాన్ని వేడుకగా సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఆ మహనీయుని సేవలను స్మరించుకున్నారు. ఈ దేశంలో జాతీయ గణాంకాల దినోత్సవంగా జూన్ 29 నుంచి 2007 సంవత్సరం నుండి జరుపుకుంటున్నట్లు ఆమె తెలియజేశారు. గణాంక పితామహుడిగా కొనయాడబడే మహల్ నోబిస్ నమూనా సర్వేల రూపకల్పనను మొట్టమొదటిసారిగా దేశంలో ప్రవేశపెట్టారు. మొట్టమొదటి ప్రణాళికా సంఘం సభ్యుడిగా ఉంటూ విలువైన సూచనలు చేసి ఉన్నారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ కు చైర్మన్ గా వ్యవహరించారు. దేశంలో మొట్టమొదటిసారిగా వ్యవసాయ పంట విస్తీర్ణం, వాటి ఉత్పత్తి గణాంకాలను శాస్త్రీయ పద్ధతిలో లెక్కించడానికి రూపకల్పన చేశారు. భారత వ్యవసాయ గణాంకాల పరిశోధనా సంస్థతో పంటల సర్వేలో భాగంగా పంటల దిగుబడిని అంచనా వేయడానికి శాస్త్రీయ పద్ధతిని రూపొందించారు. బొంతలకోడూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1994 సంవత్సరంలో చదువుకున్న విద్యార్థులు ఈ రోజు అదే స్కూల్ వేదికగా అందరూ కలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిన్ననాటి మిత్రులు పిల్లల్లో ఈ విద్యా సంవత్సరంలో 10వ తరగతి ఎక్కువ మార్కులు సాధించిన పంచిరెడ్డి యుగంధర్కు, అలాగే ఇంటర్మీడియట్ లో ఎక్కువ మార్కులు సాధించిన సకలాబత్తుల భరత్కు చిన్ననాటి మిత్రులందరూ కలిసి చిరు సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో బొంతలకోడూరు గ్రామానికి చెందిన విద్యా కుసుమం మలిపెద్ది నీరజ ద్వారా ఈ బహుమతులను విద్యార్థులకు అందజేసినట్లు పూర్వ విద్యార్థులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు అందరూ కలిసి ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఆదివారం మంగళగిరిలో జరిగిన సమావేశానికి శ్రీకాకుళం నుంచి ఆ పార్టీ నాయకులు ఎస్వి రమణమాదిగ, చౌదరి నారాయణమూర్తి తదితరులు పాల్గొని వారి అభిప్రాయాల్ని తెలియజేశారు. సుపరిపాలన తొలి అడుగు సమావేశంలో హాజరైన సిక్కులు నాయకులు ఈ సమావేశంలో పాల్గొనడం ఆనందంగా ఉందని, పార్టీలో శ్రమించిన వారికి గుర్తింపు, గౌరవం దక్కుతుందని తెలిపారు. ప్రజలకు మంచి సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం శ్రమిస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసిని బలహీనపరిచే చర్యలు విడనాడాలని విశాఖ డివిజనల్ ఇన్సూరెన్స్ విశ్రాంత ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి బిబి గణేష్ డిమాండ్ చేశారు. ఈ రోజు స్థానికంగా ఓ ప్రైవేట్ రెసిడెన్సీలో జరిగిన విశ్రాంత ఉద్యోగుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1956లో జీవిత బీమాను జాతీయం చేసిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కేవలం 5 కోట్ల పెట్టుబడి పెట్టిందని, ప్రతిఫలంగా ఎల్ఐసి ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వానికి వేలాది కోట్ల రూపాయలు డివిడెండ్ రూపంలో చెల్లిస్తుందని గుర్తు చేశారు. కేవలం 23-24 సంవత్సరానికి 6,103 కోట్లు చెల్లించిందని చెప్పారు. అంతేకాకుండా లక్షల కోట్ల రూపాయలు మౌలిక రంగాల్లో పెట్టుబడి పెడుతూ దేశాభివృద్ధికి కీలక పాత్ర వహిస్తోందని చెప్పారు. జాతీయకరణ ముందు
కొన్ని ప్రైవేట్ ఇన్సూరెన్స్ సంస్థలు పట్టాదారులకు అనేక విధాలుగా మోసం చేసి క్లెయిమ్స్ ను సక్రమంగా చెల్లించలేదని, క్లెయిమ్స్ చెల్లింపులో ప్రపంచంలోనే ముందు వరుసలో ఉందని తెలిపారు. సమావేశంలో డివిజనల్ ఉపాధ్యక్షులు బిబి గణేష్, ఏఎస్ రవిశేఖర్, భాస్కర్ రావు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె నారాయణ, ఎం ఆదినారాయణమూర్తి, కోశాధికారి బీపీసీకే మోహనరాజు, శివాజీ, సత్యనారాయణ, ఎంవి కామేశ్వరరావు తదితరులు ఉన్నారు. మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ నిరవధిక సమ్మెకు 43వ రోజుకు చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వారి సమస్యలు పరిష్కరించుకోవాలని కోరుతూ నిరవధిక సమ్మె బాట పట్టిన విషయం తెలిసిందే. స్థానిక శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఉదయం నుంచి విధులు బహిష్కరించి మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ కార్యాలయ సిబ్బంది 42వ రోజు కూడా నిరవధిక సమ్మె కొనసాగించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు వైఎస్ శ్యామలరావు, ఆర్ సతీష్లు మాట్లాడుతూ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు టెక్నికల్కు 29,200 రూపాయలు, నాన్ టెక్నికల్ కు 24,500గా పెంచి ఇవ్వాలని కోరారు. చర్చలకు పిలవాలని, హెచ్ఆర్ పాలసీని వెంటనే అమలు చేయాలని తెలిపారు. 60 నుంచి 62 సంవత్సరాల రిటైర్మెంట్ వయసు పెంచాలని, సంక్షేమ పథకాలన్నీ అమలు చేయాలని తెలిపారు. ప్రభుత్వం స్పందించుకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పారు. ఈ రోజు కార్మికులకు సంఘీభావం తెలియజేసేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు శిబిరం వద్దకు వచ్చి సంఘీభావాన్ని తెలియజేస్తూ తాము అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం కార్మికులు, వర్క్ ఇన్స్పెక్టర్, కంప్యూటర్ ఆపరేటర్స్, డిపిఓ, సెక్యూరిటీ గార్డ్స్, పార్క్ వర్కర్స్, గ్యాంగ్ మజ్దూర్స్, వాటర్ వర్క్స్ వర్కర్, ఎలక్ట్రికల్ వర్కర్స్, అటెండర్స్ తదితరులు పాల్గొన్నారు. వృద్ధులకు వారి ఇంటి వద్దకే వెళ్లి రేషన్ ను అందిస్తున్నట్లు 31వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి వీపుది సూరిబాబు తెలిపారు. ఈ మేరకు ఆదివారం డివిజన్లోని వృద్ధుల ఇంటికి డివిజన్ ఇన్ఛార్జి సూరిబాబు రేషన్ డీలర్ శ్రీనివాస్ తో కలిసి వెళ్లి వారికి బియ్యాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సూరిబాబు మాట్లాడుతూ చంద్రబాబు ఆదేశాల మేరకు వృద్ధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారి ఇంటి వద్దకే వెళ్లి బియ్యాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. నేరేడు పండ్లలో పలు ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు ఏమిటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. శరీరం ఆరోగ్యంగా హైడ్రేట్ గా ఉండడానికి తాజా పండ్లు, ఆకుకూరలు బాగా తీసుకోవాలి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే అనేక రకాల పోషకాలు లభిస్తాయి. పండ్ల వినియోగం అనేక వ్యాధుల నుంచి బయటపడడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నేరేడు కూడా ఇలాంటి పండు. నేరేడు అనేది ఔషధ గుణాల్లో నిండి ఉంది. విటమిన్ సి, ప్రోటీన్, కాల్షియం, విటమిన్ B6, విటమిన్ ఏ తదితర పోషకాలు, విటమిన్లు ఇందులో లభిస్తాయి. ఈ రోజు మనం నేరేడు వల్ల కలిగే ప్రయోజనాలని కొంచెం తెలుసుకుందాం. ఈరోజు చాలా మంది మధుమేహ సమస్యను ఎదుర్కొంటున్నారు. బ్లడ్ షుగర్ రోగులు చాలా ఓపికగా ఉండాలి. ఆహారం, పానీయాల నుండి జీవనశైలి వరకు మధుమేహ రోగులు సంయమనం పాటించాలి. తినడం, త్రాగడం ద్వారా చక్కెర నియంత్రణలో ఉంటుంది. మధుమేహ గ్రస్తులకు నేరేడు పండు చాలా మేలు చేస్తుంది. నేరేడులో తక్కువ గ్లైసెమిక్ కంటెంట్ కనిపిస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నిర్వహించడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నేరేడు చర్మానికి చాలా మంచి చేస్తుంది. నేరేడుని రెగ్యులర్ గా తీసుకుంటే చర్మం గ్లో పెరుగుతుంది. జుమూన్లో యాంటీ ఆక్సిడెంట్లు అలాగే విటమిన్ సి దాగి ఉన్నాయి. ఇవి చర్మానికి చాలా మేలు చేస్తాయి. దీని ఉపయోగం చర్మాన్ని మెరుగుపరుస్తుంది. జుమూన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. నేరేడులో పొటాషియం పుష్కలంగా లభిస్తుంది. ఇది హృదయ స్పందనను సాధారణంగా ఉంచడంలో చాలా సహాయపడుతుంది. నేరేడులో తీసుకోవడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. నేరేడులో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. దీని ఉపయోగం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అనేక వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చు. నేరేడులో క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉంటాయి. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పెద్ద ప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఈ నల్ల పండులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది ఫ్రీ రాడికల్స్ కణాలతో పోరాటంతో సహాయపడతాయి. నేరేడు తీసుకోవడం ద్వారా శరీరం ఫిట్ గా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ రోజు వార్తల్లో మంచి మాటను విందాం, ఆచరిద్దాం. స్ఫూర్తిని కలిగించే మహనీయుల మాటల్లోంచి ఈ రోజు జీవనం, గమనం, గమ్యం. ఋషి చింతన. ఏ జీవికి సృష్టించే శక్తి లేదు. సృష్టించేది శక్తి కాదు, చైతన్యం కాబట్టి. ప్రమిదలో జ్యోతి చమురు తగ్గే కొలది ఎక్కువ వెలుగునిచ్చును. చమురు పోయమని కాదు, ఆనందంగా అంతమవుతున్నాను అని. అది గ్రహిస్తే జీవిత పరమార్థం అగును. ఓం శ్రీ గాయత్ర్యై నమః.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి స్పందన న్యూస్, మీ మాటే మా బాట. స్పందన టీవీ ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ను యూట్యూబ్ లో అందుబాటులో ఉంచడమైంది. STV స్పేస్ స్పందన అని టైప్ చేసి మీకు అనుకూలమైన సమయాల్లో న్యూస్ ని వీక్షించవచ్చు.